The topic is connected graph. So, what a connected graph is, the definition of the connected graph is if there is a path to traverse from any vertex to any other vertex in the graph, then the graph is said to be connected graph. Any other vertex, then it is said that the graph is a connected one. Okay. Say, for example, the graph is say the graph is A, B, C. D. Is it a connected graph or not? It is a connected graph because from any vertex to any vertex we can reach. From any vertex we can traverse to any other vertex. Suppose if you want to traverse from A to D, there is a path. There is no direct path, but there is an indirect path. సో పాత్ డైరెక్టా ఇండైరెక్టా కాదు, పాత్ ఉంటే ఏ వర్టెక్స్ నుంచి ఏ వర్టెక్స్ కి ట్రావెల్స్ చేయాలి అన్న పాత్ ఉంటే దెన్ దట్ గ్రాఫ్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్. చూడండి ఇక్కడ ఈ గ్రాఫ్ లో ఏ వర్టెక్స్ నుంచి అయినా ఏ వర్టెక్స్ కైనా మీరు ట్రావెల్స్ చేయొచ్చు, ఏ వర్టెక్స్ నుంచి అయినా ఏ వర్టెక్స్ నైనా విజిట్ చేయొచ్చు. సపోజ్ ఏ నుంచి డి కి విజిట్ చేయాలి అంటే దర్ ఈస్ ఎ పాత్. వాట్ ఈస్ దట్ పాత్? ఏ టు బి, బి టు సి, సి టు డి ఆర్ ఏ టు సి, సి టు డి. ఓకే. నెక్స్ట్ బి నుంచి డిని విజిట్ చేయాలన్న పాత్ ఉంది, ఏని విజిట్ చేయాలన్న పాత్ ఉంది, సిని విజిట్ చేయాలన్న పాత్ ఉంది. నెక్స్ట్ సి నుంచి ఏ వర్టెక్స్ ని విజిట్ చేయాలన్న పాత్ ఉంది. అలానే డి నుంచి కూడా ఏ వర్టెక్స్ ని విజిట్ చేయాలన్నా కానీ పాత్ ఉంది. అంటే సో ఏమంటున్నాము, ఏ వర్టెక్స్ నుంచి అయినా ఏ వర్టెక్స్ కైనా గ్రాఫ్ లో ఉన్న ప్రతి వర్టెక్స్ నుంచి ప్రతి ఒక్క వర్టెక్స్ కి ప్రతి ఒక్క వర్టెక్స్ కి పాత్ అనేది ఉంటే దాన్ని ఏమంటారు? కనెక్టెడ్ గ్రాఫ్ అంటారు. కనెక్టెడ్ గ్రాఫ్ అంటారు. ఓకేనా? దెన్ వాట్ ఈస్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్? See, for example, I am drawing one graph. See, is it a connected one or disconnected one? Is it a connected graph or disconnected graph? It is the disconnected graph because there is no path from A to C, from A to C as well as from B to C and A to D. So disconnected means if there is no path to reach from one vertex to another vertex, if at least one pair of vertices doesn't have any path to reach, then the graph is said to be disconnected graph. ఓకే. ఏ ఒక పెయిర్ మధ్యన పాత్ లేకపోతే దాన్ని ఏమంటారు? డిస్కనెక్టెడ్ అంటారు. సపోజ్ ఏంటి ఇక్కడ ఏ నుంచి సికి రీచ్ అవ్వాలంటే పాత్ లేదు, అలానే బి నుంచి సికి రీచ్ అవ్వాలన్నా పాత్ లేదు, ఏ నుంచి డికి రీచ్ అవ్వాలన్నా కానీ పాత్ లేదు. ఓకేనా? సపోజ్ నేను ఈ ఎడ్జ్ యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు కనెక్టెడా డిస్కనెక్టెడా? ఈ ఎడ్జ్ యాడ్ చేసినా కానీ ఇట్ ఈస్ ఏ డిస్కనెక్టెడ్ వన్ బికాస్ దెర్ ఈస్ నో పాత్ ఫ్రమ్ ఏ టు సి. సరే, ఏ టు సి పాత్ ఉందిలేండి, path is there. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది కనెక్టెడా డిస్కనెక్టెడా? కనెక్టెడ్ వన్. నవ్ ఇట్ ఈస్ ది కనెక్టెడ్ వన్. ఇట్ ఈస్ నాట్ ఎ డిస్కనెక్టెడ్ గ్రాఫ్. ఎందుకంటే ఇక్కడ ఏ వర్టెక్స్ నుంచి అయినా ఏ వర్టెక్స్ కైనా పాత్ ఉంది. ఏ నుంచి రిమైనింగ్ అదర్ వర్టిసెస్ కి పాత్ ఉంది, సి నుంచి రిమైనింగ్ అదర్ వర్టిసెస్, బి నుంచి, డి నుంచి. సో ఏ వర్టెక్స్ నుంచి అయినా ఏ వర్టెక్స్ కైనా పాత్ ఉంది. నవ్ ఇట్ ఈస్ ది కనెక్టెడ్ వన్. ఒకవేళ ఈ పాత్ తీసేస్తే, బి టు డి పాత్ తీసేస్తే, then it will be the disconnected graph. Okay. Now another graph I am drawing. Say these are the vertices, corners are the vertices. Is it a connected one or disconnected one? Say the vertices are 1, 2, 3, 4, 5,
6, 7. Is it a connected one or disconnected one? It is a connected one. ఎందుకంటే ఏ వర్టెక్స్ నుంచి అయినా ఏ వర్టెక్స్ కైనా రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ ద ఇండైరెక్ట్ పాత్. డైరెక్ట్ పాత్ కొన్ని వర్డ్సెస్కి ఉంది. డైరెక్ట్ పాత్ లేని వాటికి ఇండైరెక్ట్ పాత్ ద్వారా కూడా మనం రీచ్ అవ్వచ్చు. 1 నుంచి 6 రీచ్ అవ్వాలంటే దెర్ ఈస్ ఎ పాత్ ఫ్రమ్ 4 to 5. ఓకే, దెన్ 3 నుంచి 7ని రీచ్ అవ్వాలన్న పాత్ ఉంది. అలా ఏ వర్టెక్స్ నుంచి అయినా ఏ వర్టెక్స్ అయినా మనం రీచ్ అవ్వచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కనెక్టెడ్ వన్. సో సపోజ్ నేను ఈ వర్టెక్స్ని డెలీట్ చేశాను అనుకోండి. ఇఫ్ దిస్ వర్టెక్స్ ఈస్ డెలీటెడ్, దెన్ ఈజ్ ఇట్ ఎ కనెక్టెడ్ వన్ ఆర్ నాట్? సపోజ్ ఈ వర్టెక్స్ ని డెలీట్ చేస్తే అప్పుడు కనెక్టెడా డిస్కనెక్టెడా గ్రాఫ్? అప్పుడు ఈ వర్టెక్స్ ని డెలీట్ చేస్తే గ్రాఫ్ ఎలా ఉంటది? సో 4 ని డెలీట్ చేస్తున్నాం కాబట్టి గ్రాఫ్ ఇలా వస్తుంది. సో అప్పుడు ఇది కనెక్టెడా డిస్కనెక్టెడా? 7, 6, 5. 4 is deleted. If 4 is deleted, the graph is connected or disconnected? చెప్పండి. If 4 is deleted, then is it a connected one or not? ఫోన్ ని డెలీట్ చేస్తే చెప్పండి, ఫోన్ ని డెలీట్ చేస్తే అది కనెక్టెడా డిస్కనెక్టెడా? అంటే కనెక్టెడ్ గ్రాఫ్ అనా లేకపోతే డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అనా? ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నారు? కనెక్టెడ్ అంటే ఏంటి? ప్రతి వర్టెక్స్ నుంచి ప్రతి ఒక్క వర్టెక్స్ కి పాత్ ఉండాలి అంతే కనెక్టెడ్ అంటే. డిస్కనెక్టెడ్ అంటే పాత్ లేకపోతే, ఏ 2 వర్టిసెస్ మధ్యన పాత్ లేకపోతే దాన్ని డిస్కనెక్టెడ్ అంటాము. ఓకేనా? సపోజ్ ఇప్పుడు చూడండి 1 to 6 పాత్ లేదు. 1 to 6 పాత్ లేదు. సో అట్లీస్ట్ 1 పేర్ ఆఫ్ వర్టిసెస్ మధ్య పాత్ లేకపోయినా అది డిస్కనెక్టెడ్. ఓకేనా? ప్రీవియస్ కనెక్టెడ్ ఎందుకు అంటున్నామంటే ఏ వర్టెక్స్ నుంచైనా మనం ఏ వర్టెక్స్ కైనా రీచ్ అవ్వచ్చు పాత్ ఉంది కాబట్టి. దట్స్ వై we are calling the previous graph as the connected graph. Now after deleting the vertex 4, we are calling it as the disconnected graph because there is no path from some pair of vertices. That's why it is called as the disconnected graph. Okay, so అర్థమైంది కదా కనెక్టెడ్ గ్రాఫ్ అంటే. సో కనెక్టెడ్ గ్రాఫ్ అంటే there should be a path from any vertex to any other vertex in the graph, then the graph is said to be a connected graph. Okay, then నెక్స్ట్ కనెక్టెడ్ కాంపోనెంట్ అంటే ఏంటి? కనెక్టెడ్ కాంపోనెంట్ అంటే ఏంటి? The definition of the connected component is connected component of an undirected graph is a subgraph in which any two vertices are connected by path. అంటే let us take one example graph. Connected component. See, we can also define the connected component as a connected component is a subgraph in which any two vertices are connected to each other by paths and which is connected to no additional vertices of the supergraph. So దీని మీనింగ్ ఏంటంటే, సో connected component ante, suppose if you are confused with the second definition, then you follow the first definition. Connected component of an undirected graph
is a super graph in which any two subgraph in which any two vertices are connected by path. అంటే ఏం లేదు, కనెక్టెడ్ కాంపోనెంట్ అన్నా కానీ ఇట్ ఈస్ ఆల్సో ఏ కనెక్టెడ్ గ్రాఫ్. కానీ ఏంటంటే కనెక్టెడ్ కాంపోనెంట్ కాంపోనెంట్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఒక సూపర్ గ్రాఫ్ లో మీకు కనెక్టెడ్ గ్రాఫ్స్ ఉంటే దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ని ఏమంటారు అంటే కనెక్టెడ్ కాంపోనెంట్ అంటారు. చూడండి ఇదంతా ఒక గ్రాఫ్, ఇదంతా ఒక సూపర్ గ్రాఫ్. దిస్ కంప్లీట్ వన్ ఇస్ వన్ సూపర్ గ్రాఫ్. ఓకే, సో ఈ సూపర్ గ్రాఫ్ లో మనకి ఎన్ని కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే ఎన్ని సబ్ గ్రాఫ్స్ ఉన్నాయి, 3 సబ్ గ్రాఫ్స్ ఉన్నాయి. సో సింగిల్ ఇండివిజువల్ వర్టెక్స్, సింగిల్ ఓన్లీ వర్టెక్స్ మాత్రమే ఉన్నా కానీ అది కూడా ఒక గ్రాఫే, అది కూడా ఒక గ్రాఫే. ఇక్కడ ఏంటి, ఇది కూడా ఒక సబ్ గ్రాఫే, ఇది ఒక సబ్ గ్రాఫ్, ఇది ఒక సబ్ గ్రాఫ్, ఇది ఒక సబ్ గ్రాఫ్. ఓకే, సో ఈ సబ్ గ్రాఫ్స్ ని కనెక్టెడ్ కాంపోనెంట్ అంటున్నాము. ఇది ఒక కనెక్టెడ్ కాంపోనెంట్, ఇది ఒక కనెక్టెడ్ కాంపోనెంట్, ఇది ఒక కనెక్టెడ్ కాంపోనెంట్. ఎలా చెప్తున్నాము అంటే, సో కనెక్టెడ్ కాంపోనెంట్ అంటే ఏంటి మీనింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్ అనుకోండి అని చెప్పాను. ఏంటి, సో కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి, బిట్వీన్ ఎనీ టూ పెయిర్ ఆఫ్ వర్టిసెస్ దేర్ షుడ్ బి ఎ పాత్, there should be a path from any vertex to any other vertex in the graph అన్నాం కాబట్టి it is one connected graph, it is one connected graph. Okay, it is also one connected graph. Totally how many connected graphs are there, 3 connected graphs are there. This 3 individual one is called as the connected component. This is one connected component, this is one connected component, and it is also another connected component. Total how many connected components are there in this super graph? 3 connected components are there, 3 connected components are there. అర్థమవుతుందా? సో కనెక్టెడ్ కాంపోనెంట్ మీన్స్ connected component of an undirected graph is a subgraph in which any two vertices are connected by path. Any two vertices are connected by path. It is a subgraph అన్నాం. సో ఏంటి, ఈ గ్రాఫ్ లో ఎన్ని సబ్ గ్రాఫ్స్ ఉన్నాయి, 3 సబ్ గ్రాఫ్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదంతా ఒక సూపర్ గ్రాఫ్, మొత్తం అంతా ఒక సారీ ఈ మొత్తం అంతా ఒక సూపర్ గ్రాఫ్. ఓకేనా, సో ఈ సూపర్ గ్రాఫ్ లో ఎన్ని సబ్ గ్రాఫ్స్ ఉన్నాయి, 3 సబ్ గ్రాఫ్స్ ఉన్నాయి. సో 3 సబ్ గ్రాఫ్స్ లో ఒక్కొక్క సబ్ గ్రాఫ్ ఏంటి, కనెక్టెడ్ కాంపోనెంట్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది, అంటే కనెక్టెడ్ గ్రాఫ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. దట్స్ వై ఇండివిజువల్ కాంపోనెంట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ది కనెక్టెడ్ కాంపోనెంట్. ఒక్క నిమిషం, లేదు E3 అంటే 5th ఇయర్. ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తున్నారు కదా వాళ్ళు, అప్పుడు సెమ్ 1 మార్క్స్ ఇవ్వాలి. See, so total 3 connected components are there. So another definition also you can understand. A connected component is a subgraph in which any two vertices are connected to each other by paths, okay, and which is connected to no additional vertices of the supergraph. చూడండి, it is not connected to any additional vertex of a supergraph. Suppose ఇది ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ కదా, ఇదంతా ఒక కనెక్టెడ్ కాంపోనెంట్. ఇది ఏంటి, కనెక్టెడ్ కాంపోనెంట్ సూపర్ గ్రాఫ్ లో ఉన్న ఏ వర్టెక్స్ కి కనెక్ట్ అయి ఉండకూడదు. ఓకే, సపోజ్ మళ్ళీ దీని ఈ 2 వర్టిసెస్ మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, మళ్ళీ అప్పుడు ఇదంతా ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ అయిపోతుంది. ఇండివిజువల్ గా 2 కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు ఒకవేళ దీన్ని కనెక్ట్ చేస్తే మళ్ళీ కంప్లీట్ వన్ ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ అయిపోతుంది. అర్థమైందా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి, కనెక్టెడ్ కాంపోనెంట్ ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే కనెక్టెడ్ గ్రాఫ్ అని గుర్తుపెట్టుకోండి అంతే. కాంపోనెంట్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, ఒక సూపర్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు దాంట్లో మోర్ దాన్ 1 కనెక్టెడ్ గ్రాఫ్స్ ఉంటాయి కదా, సో ప్రతి దాన్ని ఏమంటారు అంటే, ప్రతి సబ్ గ్రాఫ్ ని ఏమంటారు అంటే కనెక్టెడ్ కాంపోనెంట్ అంటారు. అర్థమైందా? అంతే, ఓకేనా. నెక్స్ట్,
బైకనెక్టెడ్ కాంపోనెంట్ అంటే ఏంటి? బైకనెక్టెడ్ నెక్స్ట్ వన్ బైకనెక్టెడ్ కీప్ హెడింగ్ కాంపోనెంట్. Biconnected component ante, first I will tell the definition, later I will explain. Biconnected component mm, is a graph which doesn't contain any articulation point. Doesn't contain any articulation point. Biconnected component is a graph which doesn't contain any articulation point. First of all, we have to know what an articulation point, then only we can understand what a biconnected component is. Okay, so biconnected component ante articulation point lekapothe danni biconnected component antunnam. First articulation point ante ento teliyali kada. So first define the articulation point. Articulation point. So articulation point ante ఏంటంటే it is a vertex in a graph. Is a vertex in a graph whose deletion disconnects the graph into two or more non-empty components. Non-empty components. Disconnects the graph into two or more non-empty components. Then the vertex is called as a articulation point. సో మీకు ఇది డెఫినేషన్ చెప్తే అర్థం కాదు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఒక గ్రాఫ్ తీసుకొని చెప్తాం ఇక్కడ. గ్రాఫ్ నోట్ చేసుకోండి. గ్రాఫ్ నోట్ చేసుకోండి. See, this graph contains the articulation point. So what is the articulation point here is, say we are having this the vertex 2, we are calling it as a articulation point. Vertex 2 we are saying it as the articulation point. Why we are saying vertex 2 as the articulation point is, if we delete vertex 2, then the graph is disconnected into two subgraphs. Then the graph is disconnected into two components.
That's why we are calling vertex 2 as the articulation point. So suppose if we delete 2 delete చేస్తే ఏమవుతుంది? This is one subgraph and this is another subgraph. So 2 delete చేయండి. Delete vertex 2. Then the graph is like this. 2 delete చేస్తే ఇప్పుడు చూడండి వర్టెక్స్ 2 ని డిలీట్ చేసాం. వర్టెక్స్ 2 డిలీట్ చేస్తే దానికి ఉన్న కనెక్షన్స్ కూడా డిలీట్ అయిపోతాయి కదా. 2 డిలీట్ చేస్తే 1 to 2 కనెక్షన్ కూడా డిలీట్ అయిపోతుంది. ఈ కనెక్షన్ 2 డిలీట్ చేసాం కాబట్టి 2 to 3 కనెక్షన్ కూడా పోయింది. దెన్ ఈ కనెక్షన్స్ కూడా పోతాయి. వర్టెక్స్ ని డిలీట్ చేస్తే దానికి ఉన్న కనెక్షన్స్ కూడా పోతాయి. సో 2 డిలీట్ చేస్తే గ్రాఫ్ ఇలా 2 సబ్ గ్రాఫ్స్ గా డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఆర్టికులేషన్ పాయింట్ అంటే ఏమన్నాము? ఏదైనా వర్టెక్స్ ని డిలీట్ చేస్తే సో గ్రాఫ్ అనేది 2 or more సబ్ గ్రాఫ్స్ గా ఫామ్ అయితే 2 or more నాన్ ఎంప్టీ కాంపోనెంట్స్ గా ఫామ్ అయితే దెన్ ఆ వర్టెక్స్ ని ఏమంటారు? ఆర్టికులేషన్ పాయింట్ అంటారు. ఆర్టికులేషన్ పాయింట్ అంటారు. ఓకేనా? దట్స్ వై వీఆర్ సేయింగ్ 2 యాజ్ ది ఆర్టికులేషన్ పాయింట్. సో ఇలా ఆర్టికులేషన్ పాయింట్స్ ఏమీ లేకపోతే గ్రాఫ్లో ఆర్టికులేషన్ పాయింట్స్ ఏమీ లేకపోతే దెన్ ఆ గ్రాఫ్ని ఏమంటారు? బై కనెక్టెడ్ కాంపోనెంట్ అంటాం. బై కనెక్టెడ్ కాంపోనెంట్ అంటాం. సో ఇంకా ఈ గ్రాఫ్లో ఇంకా ఆర్టికులేషన్ పాయింట్స్ ఉన్నాయి. 2 కాకుండా ఇంకా ఆర్టికులేషన్ పాయింట్స్ ఉన్నాయి. సో ఒకసారి గమనించండి. ఇంకా ఆర్టికులేషన్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చెప్పండి. ఏంటి ఆ వర్టెక్స్ ని డిలీట్ చేస్తే 2 or more సబ్ గ్రాఫ్స్ అనేవి ఫామ్ అవ్వాలి. సో దాన్ని ఆర్టికులేషన్ పాయింట్ అంటాము. అలాంటి ఆర్టికులేషన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. సపోజ్ 1 డిలీట్ చేశారనుకోండి. 1 ని డిలీట్ చేస్తే ఈ గ్రాఫ్లో సో 2 or more సబ్ గ్రాఫ్స్ అనేవి ఫామ్ అవ్వవు. గ్రాఫ్ అనేది డిస్కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే 1 డిలీట్ చేస్తే ఇదంతా మళ్ళీ 1 కాంపోనెంట్ గానే ఉండిపోతుంది కానీ 2 or more కాంపోనెంట్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఎందుకు? సో ఇదంతా కనెక్టెడ్ గానే ఉంటుంది కదా. ఇదంతా ఒక కాంపోనెంట్ గానే ఉండిపోతుంది. 1 డిలీట్ చేసిన 2 or more కాంపోనెంట్స్ ఏమి రావు కదా. సో 4 డిలీట్ చేసినా కానీ ఇదంతా ఒక కాంపోనెంట్ గానే ఉండిపోతుంది. నెక్స్ట్ అలానే చెప్పండి ఇంకేమన్నా ఆర్టికులేషన్ పాయింట్స్ ఉన్నాయా ఈ గ్రాఫ్ లో? ఫస్ట్ ఆర్టికులేషన్ పాయింట్ అంటే అర్థమైందా? 3 and 5. What about the remaining? Are there any articulation points in the graph? If so, what are the articulation? What are the remaining articulation points? 2 ఒక ఆర్టికులేషన్ పాయింట్ అని ఐడెంటిఫై చేసాము. ఓకే, ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పండి. ఒక్కొక్క వర్టెక్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. 1 కాదన్నాము, 4 కాదన్నాము, 2 ఆల్రెడీ ఆర్టికులేషన్ పాయింట్ అని డిక్లేర్ చేసాం. నెక్స్ట్ 3ని చెక్ చేయండి. ఒకవేళ 3 డిలీట్ చేసాం అనుకోండి, 3 డిలీట్ చేస్తే ఏమవుతుంది? ఈ 1, 4, 2 ఇదంతా ఈ సైడ్ అంతా ఇది ఒక కనెక్టెడ్ గా ఉండిపోతుంది. కనెక్టెడ్ కాంపోనెంట్ అయిపోతుంది. 10 సింగిల్ వర్టెక్స్ గా ఉండిపోతుంది. 9 సింగిల్ వర్టెక్స్ గా ఉండిపోతుంది. ఓకేనా? అంటే ఏంటి? ఈ 10 సింగిల్ వర్టెక్స్ ఉన్న 10 అనేది కూడా ఒక సబ్ గ్రాఫ్. 9 సింగిల్ వర్టెక్స్ ఉంది కదా, అది కూడా ఒక సబ్ గ్రాఫ్. ఇదంతా ఒక కనెక్టెడ్ గా ఉండిపోయింది కదా, అది ఒక సబ్ గ్రాఫ్. సో 3ని డిలీట్ చేస్తే మనకి ఎన్ని కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఫామ్ అవుతాయి? 3 కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ 2ని డిలీట్ చేసింటే మనకి ఎన్ని కనెక్టెడ్ కాంపోనెంట్స్ వచ్చాయి? 2 కనెక్టెడ్ కాంపోనెంట్స్ వచ్చాయి. 2 డిలీట్ చేసింటే ఇదంతా ఒక కనెక్టెడ్ కాంపోనెంట్. ఎందుకంటే ఏ వర్టెక్స్ నుంచి అయినా మనం ఏ వర్టెక్స్ కైనా రీచ్ అవ్వచ్చు. సపోజ్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ వన్ కనెక్టెడ్ కాంపోనెంట్. ఇది కూడా ఒక కనెక్టెడ్ కాంపోనెంట్. అంటే వర్టెక్స్ 2ని డిలీట్ చేస్తుంటే 2 కనెక్టెడ్ కాంపోనెంట్స్ వచ్చాయి ఈ ఎగ్జాంపుల్లో. సో 3 అలానే 3 కూడా ఆర్టికులేషన్ పాయింట్. ఎందుకంటే 3ని డిలీట్ చేస్తే మనకి గ్రాఫ్ అనేది డిస్కనెక్ట్ అయిపోయి 2 or more సబ్ గ్రాఫ్స్ గా ఫామ్ అయిపోతుంది. ఆ 2 or more సబ్ గ్రాఫ్స్ ఏంటి అంటే ఈ పార్ట్ అంతా ఒక సబ్ గ్రాఫ్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ ఇది ఒక సబ్ గ్రాఫ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక సబ్ గ్రాఫ్ అవుతుంది. అర్థమైందా? సో అలానే
ఇంకా ఆర్టికులేషన్ పాయింట్స్ ఇంకా ఏమన్నా ఉన్నాయా చెక్ చేయండి. నెక్స్ట్ 6 డిలీట్ చేశారనుకోండి, 6 డిలీట్ చేసినా ఇదంతా ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ గానే ఉండిపోతుంది, డిస్కనెక్ట్ అవ్వదు 2 ఆర్ మోర్ గ్రాఫ్స్ గా. ఓకేనా. నెక్స్ట్ 5 డిలీట్ చేశారనుకోండి, 5 డిలీట్ చేస్తే సో ఈ పార్ట్ అంతా ఒక గ్రాఫ్, ఒక సబ్ గ్రాఫ్. నెక్స్ట్ 6 అనే వర్టెక్స్ ఒకటి ఒక సబ్ గ్రాఫ్. 5 డిలీట్ చేశారనుకోండి, ఈ 6 అనేది వీటి నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది కదా, సో ఇది ఒక సబ్ గ్రాఫ్, ఇదంతా ఒక సబ్ గ్రాఫ్. సో 5 ఇస్ ఆల్సో అన్ ఆర్టికులేషన్ పాయింట్. నెక్స్ట్ 7 డిలీట్ చేశారనుకోండి, 7 ని డిలీట్ చేసినా కానీ ఇదంతా ఒక గ్రాఫ్ గానే ఉండిపోతుంది, డిస్కనెక్ట్ అవ్వదు గ్రాఫ్ అనేది. ఓకేనా. 8 డిలీట్ చేసినా కానీ గ్రాఫ్ అనేది డిస్కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇదంతా ఒక కనెక్టెడ్ వన్ గానే ఉండిపోతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? ఓకే. చూడండి 3 డిలీట్ చేసి చూడండి. సపోజ్ 3 ని డిలీట్ చేస్తే గ్రాఫ్ ఎలా వస్తుంది? డిలీట్ వర్టెక్స్ 3, then the graph is 1 4 2 5 7 8 6 10 9. సో 3 డిలీట్ చేస్తే గ్రాఫ్ ఇలా ఉంటుంది, గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో అప్పుడు ఏంటి, ఇదంతా ఒక కనెక్టెడ్ వన్ కదా, ఇదంతా ఒక కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే, ఇది ఒక సబ్ గ్రాఫ్. ఓకే, సో ఇది ఒక సబ్ గ్రాఫ్, సింగిల్ వర్టెక్స్ ఉంది కదా, మరి దీని గ్రాఫ్ ఎలా అంటారు అని అండ్ మీకు డౌట్ వస్తే కూడా, సింగిల్ వర్టెక్స్ ఉన్నా కానీ అది గ్రాఫే. ఓకే, సింగిల్ వర్టెక్స్ ఉన్నా కానీ అది ఒక సబ్ గ్రాఫ్. ఓకే, ఇది ఒక సబ్ గ్రాఫ్, దెన్ ఇట్ ఈస్ ఆల్సో అనదర్ సబ్ గ్రాఫ్. సో టోటల్ ఎన్ని సబ్ గ్రాఫ్స్ ఫామ్ అయ్యాయి, 3 డిలీట్ చేసింటే 3 సబ్ గ్రాఫ్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఆన్ డెలిషన్ ఆఫ్ ఎ వర్టెక్స్ leaves the graph into 2 or more non-empty components, then the vertex is called as an articulation point. సో ఏ వర్టెక్స్ అయితే డిలీట్ చేస్తే గ్రాఫ్ ని ఒకటి సరే 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్ గ్రాఫ్స్ డిస్కనెక్ట్ చేస్తే దెన్ ఆ వర్టెక్స్ ఏమంటారు, ఆర్టికులేషన్ పాయింట్ అంటారు అని చెప్పారు. సో దాన్ని బట్టి ఇక్కడ ఎన్ని కనెక్టెడ్ కాంపోనెంట్స్, ఎన్ని కాంపోనెంట్స్ ఫామ్ అయ్యాయి 3 డిలీట్ చేసింటే 3 కాంపోనెంట్స్ ఫామ్ అయ్యాయి. ఇది ఒక కనెక్టెడ్ కాంపోనెంట్, ఇది ఒక కనెక్టెడ్ కాంపోనెంట్, ఇది ఒక కనెక్టెడ్ కాంపోనెంట్. ఓకే, సో అలానే 5 డిలీట్ చేస్తే 2 కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఫామ్ అవుతాయి. 6 ఒకటి సపరేట్ గా ఉండిపోతుంది, ఇదంతా ఒక పార్ట్ గా ఉండిపోతాయి. సో ఆన్ డెలిషన్ ఆఫ్ వర్టెక్స్ 5 2 కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆర్ ఫార్మ్డ్. 2 కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా.
అర్థమైందా? ఆర్టికులేషన్ పాయింట్ అంటే ఇంకో గ్రాఫ్ ఇస్తాను. ఆ గ్రాఫ్‌లో ఏమైనా ఆర్టికులేషన్ పాయింట్స్ ఉన్నాయా? ఉంటే ఎన్ని ఆర్టికులేషన్ పాయింట్స్ ఉన్నాయి అనేది చెప్పండి. So does this graph contains any articulation points? Does it contain any articulation point? If so, what are the articulation points in the graph? ఈ గ్రాఫ్ లో ఏమైనా ఆర్టికులేషన్ పాయింట్స్ ఉన్నాయా? ఆర్టికులేషన్ పాయింట్స్ ఉంటే అవి ఏంటో చెప్పండి. చూడండి ఒకసారి ఒక్కొక్క వర్టెక్స్ ని డిలీట్ చేసి గ్రాఫ్ డిస్కనెక్ట్ అయిందా లేదా అబ్జర్వ్ చేయండి. ఓకే, అన్ని వర్టిసెస్ కి చెక్ చేయండి అలా. నో ఆర్టికులేషన్ పాయింట్. చూడండి ఇంకా మిగతా వాళ్ళు అమ్మ ఏం చేస్తున్నారు? అది ఏదైనా డిలీట్ చేసినా ఏమన్నా పోయినా కానీ వాళ్ళ ఫీజు మీ పే చేస్తారు. కామ్గా కూర్చోండి, కూర్చోండి సైలెంట్గా. బి సెక్షన్ ఆర్టికులేషన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? లేవా? సో అప్పుడు అది బై కనెక్టెడ్ కాంపోనెంట్ అని చెప్పొచ్చా? ఆర్టికులేషన్ పాయింట్స్ ఏమి లేకపోతే సో గ్రాఫ్ లో ఆర్టికులేషన్ పాయింట్స్ ఏమి లేకపోతే దాన్ని ఏమంటారు? బై కనెక్టెడ్ కాంపోనెంట్ అంటాం, అవునా? సో అంటే ఇది బై కనెక్టెడ్ కాంపోనెంట్. ఓకేనా? ప్రీవియస్ గ్రాఫ్ బై కనెక్టెడ్ కాంపోనెంటా కాదా? ఈ గ్రాఫ్ బై కనెక్టెడ్ కాంపోనెంటా కాదా? కాదు, ఎందుకంటే ఇందులో ఆర్టికులేషన్ పాయింట్ ఉంది కాబట్టి ఇది బై కనెక్టెడ్ కాంపోనెంట్ కాదు. బై కనెక్టెడ్ కాంపోనెంట్ అంటే ఆర్టికులేషన్ పాయింట్ లేకుండా ఉంటే దాన్ని బై కనెక్టెడ్ కాంపోనెంట్ అంటారు. సో అంటే ఏ వర్టెక్స్ ని మీరు డిలీట్ చేసినా ఆ గ్రాఫ్ లో స్టిల్ ఆ గ్రాఫ్ అనేది కనెక్టెడ్ వన్ గానే ఉంటది కానీ డిస్కనెక్ట్ అవ్వదు, టూ ఆర్ మోర్ సబ్ గ్రాఫ్స్ గా ఫామ్ అవ్వదు. ఓకే, అలాంటి గ్రాఫ్ ఏమంటారు అంటే బై కనెక్టెడ్ కాంపోనెంట్ అంటారు. మీరు ఏ వర్టెక్స్ డిలీట్ చేసినా ఆ గ్రాఫ్ అనేది డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని బై కనెక్టెడ్ కాంపోనెంట్ అంటాము. ఓకేనా? సో ఏదైనా వర్టెక్స్ ని డిలీట్ చేసితే ఆ గ్రాఫ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతే టూ ఆర్ మోర్ గ్రాఫ్స్ గా సబ్ గ్రాఫ్స్ గా డిస్కనెక్ట్ అయిపోతే దాన్ని బై కనెక్టెడ్ కాంపోనెంట్ అని చెప్పము. సో ఆ వర్టెక్స్ ని ఏమంటారు అంటే డెలిషన్, ఆ వర్టెక్స్ ని డిలీట్ చేయడం వల్ల టూ ఆర్ మోర్ గ్రాఫ్స్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది కదా, ఆ వర్టెక్స్ ని ఏమంటారు? ఆర్టికులేషన్ పాయింట్ అంటారు. ఓకేనా?
ఇది బై కనెక్టెడ్ కాంపోనెంటా కాదా? బై కనెక్టెడ్ కాంపోనెంటా కాదా? బై కనెక్టెడ్ కాంపోనెంట్. ఆర్టికులేషన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? ఆర్టికులేషన్ పాయింట్స్ ఏమీ లేవు కాబట్టి బై కనెక్టెడ్ కాంపోనెంట్ అంటున్నాం. ఓకేనా? సపోజ్ నేను ఇలా ఏదైనా వర్టెక్స్ ని యాడ్ చేశాను అనుకోండి. ఇప్పుడు బై కనెక్టెడా కాదా? బై కనెక్టెడ్. సపోజ్ ఇంకా యాడ్ చేశాను. ఇప్పుడు బై కనెక్టెడా కాదా? కాదా? కాకపోతే ఆర్టికులేషన్ పాయింట్స్ ఏమున్నాయి చెప్పండి. కాదు అంటున్నారు. కాదు అంటే మీనింగ్ ఏంటి? ఆర్టికులేషన్ పాయింట్స్ ఉంటేనే బై కనెక్టెడ్ కాదు అని చెప్తాము. సో ఆర్టికులేషన్ పాయింట్స్ ఏంటి ఇక్కడ? ఈ ఇస్ ద ఆర్టికులేషన్ పాయింట్ అంటున్నారు. అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా ఆర్టికులేషన్ పాయింట్స్? ఈ ఒక్కటే ఆర్టికులేషన్ పాయింట్ ఇక్కడ. సపోజ్ కనెక్షన్స్ నేను ఏం చేశానంటే ఈ కనెక్షన్ తీసేసాను అనుకోండి. ఈ కనెక్షన్ తీసేసాక ఓకే, ఈ ఒకటి ఆర్టికులేషన్ పాయింట్ ఉంది. ఓకేనా? సో సో అర్థమైంది కదా? ది బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కనెక్టెడ్ కాంపోనెంట్స్, ఆర్టికులేషన్ పాయింట్, బై కనెక్టెడ్ కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా గ్రాఫ్ ఇచ్చి ఆర్టికులేషన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అని అడగడం కానీ, లేదంటే గ్రాఫ్ ఇచ్చి బై కనెక్టెడా కాదా అని అడగడం కానీ, సో ఇలాంటి టైప్స్ ఆఫ్ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అర్థమైందా? 5 minutes 5 minutes వెయిట్ చేయండి. అర్థమైందా? ఓకే. అటెండెన్స్ లింక్ పెడతాను. అటెండెన్స్ సబ్మిట్ చేయండి. ఈ బిట్కి ఆన్సర్ చేయండి. బిట్స్ ఏమొద్దులేండి, అటెండెన్స్ సబ్మిట్ చేయించాలి.
నేను సబ్మిట్ చేసి ఎగ్జిట్ అయిపోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏమన్నా ఉన్నాయా?